ముందుకు వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాల్షియం డెఫిషియన్సీ, బొక్కలు బలహీనపడిపోతున్నాయి. బోన్ డెన్సిటీ అంటే బొక్కల్లో సాంద్రత తగ్గిపోతుంది. యాసిటివ్ ఫరాసిస్ ఏర్పడుతుంది. ఎముకల్లో స్ఫటికాలు ఏర్పడుతున్నాయి. కారణాలు ఏంటి అని చూసినట్లయితే అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి? కాల్షియం తగ్గడానికి కారణం ఏంటి? కాల్షియం తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తగ్గితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదంలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి? ఇట్లాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కాల్షియం అని అందరికీ తెలుసు. అందరం అనుకుంటాం కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం వల్ల బొక్కలు నొప్పి పెడుతున్నాయి, బొక్కలు డెఫిషియన్సీ వస్తుంది, కాళ్ళు గుంజుతున్నాయంటే డాక్టర్ కాల్షియం రాస్తాడు అని మనకు తెలుసు. కాల్షియం రికవరీ రీఅబ్సార్ప్షన్ కావాలి అంటే విటమిన్ డి ఉండాలి శరీరంలో. విటమిన్ డి ఉంటే కాల్షియం అబ్సార్ప్షన్ వస్తుంది. అంటే విటమిన్ డి ఉండాలి, కాల్షియం ఉండాలి. మరి అసలు తగ్గడానికి గల కారణాలు ఏంటి? కాల్షియం తగ్గడానికి కారణం ఏంటి అనేది చూడాలి. తర్వాత కాల్షియం ఎవరికి అవసరం ఉంటుంది? ఎక్కువగా చిన్నపిల్లలకి గ్రోత్ డెవలప్మెంట్కి కాల్షియం కావాలి. అలాగే పెద్దవాళ్ళకి 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి కాల్షియం కావాలి. ఎక్కువ పని చేసి అలసిపోతుంటారు, ఇక అప్పుడు కాల్షియం కావాలి రీగ్రోత్ కోసం. సో వీళ్ళిద్దరికీ అవసరం. అయితే మరి తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అని చూస్తున్నట్లయితే చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో సరైనటువంటి ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడం లేదు. అది 100కి 100 నిజం, అందరికీ తెలుసు. అయినప్పటికీ అలక్ష్యం. ఒక 1 ఇయర్ దాటిన పిల్లలకి పాలు తాగండి అంటే వాళ్ళు తాగము అంటారు. రెండొకసారి మళ్ళీ ఇవ్వరు తల్లిదండ్రులు. ఎందుకులే అని చెప్పేసి ఊరుకుంటారు. పని తప్పిందని వీళ్ళు అనుకుంటారు, వాడు తాగడంతే. ఇంతకు పూర్వకాలంలో బలవంతంగా అయినా ఏదో భయపెట్టించి తాగిచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. వాడు ఒకసారి తాగమంటే సర్లే అని వదిలేయడం, ఇంకా మా వాడు పాలు తాగడం అని వీళ్ళు చెప్పడం, వాడు తాగకపోవడం, ఇది సంభవిస్తుంది. పాలే ఎందుకు తాగాలి అని చూసినట్లయితే పాలల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, B1 B12 ఉంటుంది, రైబోఫ్లావిన్ ఉంటుంది, ఇతరత్ర అన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. కాబట్టి అందుకే ఏ డాక్టర్ అయినా పాలు, పళ్ళు, గుడ్లు తినండి అని చెప్తాడు. పాలకి అంత ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పాలు తప్పకుండా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వయోవృద్ధులు, పెద్దవాళ్ళు కూడా రాత్రి పడుకునే ముందు ఉదయం ఒక్కొక్క కప్పు పాలు తాగుతూ ఉన్నట్లయితే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కాల్షియం తగ్గకుండా మనని మనం కాపాడుకునే అవకాశం ఉంది. అలాగే తీసుకునే ఆహారంలో కూడా అన్ని రకాల లోపాలు ఉంటున్నాయి. ఎంతసేపు నూడిల్స్, ఫ్రై ఫుడ్స్, కథాకారకం తినడం జరుగుతుంది. ఈ ఫ్రై ఫుడ్స్, తర్వాత బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్, విటమిన్ డి అబ్జార్ప్షన్, శరీరం అబ్జార్ప్షన్ చేసుకునే శక్తిని కోల్పోతుంది. కాల్షియంని, విటమిన్ డిని శరీరం గ్రహించే శక్తిని కోల్పోతుంది, గ్రహించలేకపోతుంది. సో అందువల్ల బాహ్య ఆహార పదార్థాలు సేవించకూడదు అని అర్థం చేసుకోవాలి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా. మరి కాల్షియంతో కూడిన ఆహార పదార్థాలు ఏంటి అవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టమాటో, పాలకూర, అన్ని రకాల ఆకుకూరలు, పళ్ళు, ఫలాలు, ప్రతిదీ, నారింజ, ద్రాక్ష, ఆరెంజెస్, అలాగే ఉసిరి, వీటన్నింటిలో నిమ్మ, వీటన్నింటిలో కూడా విటమిన్ సి, కాల్షియం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువగా విరివిగా తీసుకున్నట్లయితే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. తీసుకునే ఆహారంలో ఇది భాగం చేసుకోండి. ఆకుకూరలు తినండి, ఎక్కువగా విరివిగా వారంలో 2 రోజులు 3 రోజులు ఆకుకూరలు తీసుకోండి. అలాగే టమాటోస్ తీసుకోండి. అన్నీ సమతులంగా తీసుకోండి. అలా తీసుకున్నట్లయితే, సంతులిత ఆహారం తీసుకున్నట్లయితే, సమపాలలో తీసుకున్నట్లయితే శరీరానికి సరిపడేటటువంటి అన్ని రకాల పోషక విలువలు అందుతాయని చెప్పవచ్చు. సమతుల ఆహారం అంటే షడ్రూపేతమైన ఆహారం, 6 రకాల రుచులతో కూడిన ఆహారాన్ని సరిగ్గా తీసుకున్నట్లయితే శరీరం ఎలాంటి అనారోగ్యానికి లోను కాదు, ఎలాంటి పోషక విలువల్ని నష్టపోదు అని చెప్పొచ్చు. ఇలా తీపి, ఒగరు, చేదు, పులుపు, ఉప్పు, ఈ విధంగా కారం, ఈ 6 రకాల రుచులతో కూడినటువంటి ఆహారం ప్రతి మనిషి తీసుకున్నట్లయితే ఎలాంటి పోషక విలువలు మనిషి నష్టపోవడం చెప్పవచ్చు. మరి ఆ విధంగా తీసుకున్నట్లయితే ఈ కాల్షియం కూడా మన శరీరంలో ఎప్పటికప్పుడుగా రీప్రొడక్ట్ వస్తూనే ఉంటుంది.
కాల్షియం తగ్గడం వల్ల ఎలాంటి నష్టాలు ఉద్భవిస్తాయి? తగ్గిపోవడం వల్ల ఎముకలు గుల్లబారిపోవడం, ఎముకలు విరిగిపోవడం, పెలుసుబారిపోవడం, తేలిగ్గా విరిగిపోవడం, వంగిపోవడం, ఇలాంటి సమస్యలు. ఎలాంటి బరువును ఎత్తలేకపోవడం, ఏ చిన్న కాస్త దెబ్బ తగిలినా, బరువు పడినా భరించలేనంత నొప్పి రావడం, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. కొంత బరువుకే ఇలా గట్టిగా పట్టుకుంటేనే బోన్స్ విరిగిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదంతా కూడా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అని చెప్పవచ్చు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళు బోన్ డెన్సిటీ పెరగడానికి, ఎముకల యొక్క డెన్సిటీ పెరగడానికి ఇందాక చెప్పినటువంటి మంచి సంతులితమైనటువంటి ఆహారం తీసుకోండి. అలాగే దాంతోపాటు మరి ఏం చేస్తే ఆయుర్వేదంలో ఇంకా ఎలాంటి ఉపయుక్తమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ముందుకెళ్దాం. ఇప్పుడు ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి ఔషధాలు ఉన్నాయి, వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మామూలుగా ఇంట్లో లభించేటటువంటి ఆహార పదార్థాలతో కూడా కాల్షియం డెవలప్ చేసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళట్లయితే నువ్వులు తీసేసుకొని, బెల్లం వేసేసుకొని, నువ్వుల ఉండలు చేసేసుకొని తినండి. రోజు ఉదయం సాయంత్రం ఈ మాత్రం సైజులో తినేసేయండి. దానివల్ల కాల్షియం పెరుగుతుంది, అలాగే ఐరన్ పెరుగుతుంది, ఫోలిక్ యాసిడ్ పెరుగుతుంది. గుప్పెడు పల్లీలు తీసుకొని తినండి, అది ఎనర్జీని ఇస్తుంది. ఇలా ఈ విధంగా పూర్వకాలంలో పల్లీలు వేయించుకొని, పల్లికాయ వేయించుకొని తినేవాళ్ళం, మక్కలు వేయించుకొని తినేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. పూర్వం బాగున్నారు, ఏ జబ్బు రాలేదు అని ఇప్పుడు చెప్తూ ఉంటాం. మరి అప్పుడు అన్నీ తిన్నాము, ఇప్పుడు ఏం తినట్లేదు, అన్నీ పడేసివి తింటున్నాం, పిప్పి మాత్రమే తింటున్నాం. ఎలాంటి పోషక విలువలు లేని నిస్సారమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి అన్ని పోషక విలువలు కలిగినటువంటి సంతులిత ఆహారం, సమతుల ఆహారాన్ని తీసుకోండి. పోషక విలువలు కలిగిన మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోండి. ఎవరికి వారే మేము మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నారు, అది ఎంత మాత్రం నిజం లేదు. ఎవరికి వారుగా అపోహపడుతున్నారు, అంతేకాని కాదు. కాబట్టి ఇప్పటికైనా మంచి ఆహారం తీసుకోండి. మీ ఎముకల పుష్టిని పెంచుకోండి, ఎముకల దృఢత్వాన్ని పెంచుకోండి. మరి దాంతోపాటుగా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స కోసం మంచి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. ఇది అస్కోల్ పౌడర్. ఈ పౌడర్ని ఉదయం సాయంత్రం పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎముకల పుష్టి, ఎముకల దృఢత్వం, కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నిటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఉదయం సాయంత్రం పాలలో ఒక చెంచడు చొప్పున కలుపుకొని తాగేసేయండి, గోరువెచ్చటి పాలలో. షుగర్ ఉన్న వాళ్ళైతే వితౌట్ షుగర్తో తాగేసేయండి. షుగర్ లేని వాళ్ళైతే బెల్లం కలిపేసి తాగేసేయండి. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ ఎముకల యొక్క దృఢత్వం, బోన్స్ డెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనిపైన సమగ్రంగా ఇతరత్రా ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా మీ సూచనలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.